మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో సీఎంని కించపరిచే వారిపై చర్యలు తీసుకోండి. తెలంగాణ సోషల్ మీడియా విభాగం కన్వీనర్. బంజారా హిల్స్లో ఏపీ హెడ్ కానిస్టేబుల్ పై ఫోక్సో యాక్ట్. బాధితురాలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు. నిజాం ప్రభుత్వంతో పోరాడి మరణించిన యోధులకు నివాళులు. గోదావరి కనిలో సిపిఐ అనుబంధ సంఘాల ర్యాలీ. వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీజేపీ అల్లర్లకు కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫేస్బుక్లో కించపరిచే పోస్టింగ్లు పెట్టి వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ దినేష్ చౌదరి పోలీసులకు సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఫేస్బుక్ వేదికగా కించపరిచే పోస్టింగ్లను బీజేపీ వెనక ఉండి నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ దేశంలో అస్థిరత, అల్లకల్లోలాలను సృష్టించే ప్రయత్నం చేస్తుందని, తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని, ఈ తరహా చర్యలు బీజేపీ మానుకోవాలని దినేష్ చౌదరి హెచ్చరించారు. ఏం చేస్తాం సార్, ఇవాళ రేపు రిపోర్ట్ కొట్టిస్తాం మీ అకౌంట్ మీద. బాగా ఫేస్బుక్ అనేసి మీకు అప్పుడు మీకు ఇచ్చేది ఇస్తాం. అవును, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? దీనివల్ల ఫిజికల్ హార్మ్ అవుతుంది. వాడేదో వీటి అన్నింటిలో కూడా ఎమ్మెల్యే కానీ ఒక మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పంపించమని చెప్పి అన్నింటిలో అది అడుగుతుంది. దీంట్లో అది అడిగితే లేట్ అయిపోయి మళ్ళీ ఒక 2 రిమైండర్లు వేస్తాం. ఇచ్చిన తర్వాత కూడా రాలేదు అంటే అప్పుడు మీరు కనుక ఫేస్బుక్ కూడా మీద వేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒకటే. తెలుసు, మెటా వాట్సాప్ కూడా ఈ 3 ఒకటే. మనకు వాట్సాప్ పెద్ద ఏమి ఉండదు. వాట్సాప్ ఏంటంటే వాడు ఇచ్చేది ఏమన్నది మన షేరింగ్తో తెలిసిపోతుంది కదా, ఎవడు పంపించి తెలుస్తుంది. కాబట్టి అది పెద్ద ఇది కాదు. ఈ 2 ఎవరు అకౌంట్ అనేది తెలియదు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన
ఒక ఫేస్బుక్ పేజ్ తెలంగాణ ఆత్మగౌరవం అనే పేరు పెట్టుకుని వారి చిత్రాలను మార్ఫింగ్ చేస్తూ అత్యంత హేయమైన రీతిలో అభ్యంతరకర రీతిలో వారిపైన పోస్టింగ్లు చేయడం జరిగింది. వాటిని నిన్న రాత్రి చూసిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజం కావచ్చు, ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇటువంటి చర్యలు చేపడుతున్న వారందరిపైన చర్యలు తీసుకోవాలనేసి మమ్మల్ని కోరడం జరిగింది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగంగా ఈరోజు సైబర్ క్రైమ్ ఏసీపీ గారిని కలిసి ఈ ఫేస్బుక్ పేజ్ నడుపుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరినాం. ఎందుకంటే వారు చేపడుతున్న ఈ చర్యల వల్ల తెలంగాణ సమాజంలో ప్రశాంతంగా ఉన్న ఈ సమాజాన్ని అశాంతి అల్లకల్లోలాగలకి గురి చేసే విధంగా వారి చర్యలు చేపడుతున్నారు. ఎంతో సంయమనంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నప్పటికీ మాకు అత్యంత ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తుంది. బంజారా హిల్స్ లో ఏపీ హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. బాధితురాలి తల్లిని ఏడాది క్రితం హెడ్ కానిస్టేబుల్ రెండో వివాహం చేసుకున్నాడు. బాధితురాలు ఆమె సోదరుడు మొదటి భర్త కలిసి యూసఫ్గూడలో నివాసం ఉంటున్నారు. తరచూ బాధితురాలి ఇంటికి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన నాయకులు, కార్యకర్తలను స్మరించుకుంటూ కమ్యూనిస్టు పార్టీలు బుధవారం సంస్మరణ దినంగా పాటించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సిపిఐ అనుబంధ సంఘాలు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు రాకపోవడంతో నిజాం ప్రభుత్వంపై సబ్బండ వర్గాలు పోరాటాలు నిర్వహించనున్నాయి. నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన 4500 మంది కమ్యూనిస్టులకు వారు నివాళులు అర్పించారు. రైతాంగ సాయుధ పోరాటమైన వీరులకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైన వీరులకు అమరవీరుల ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను కమ్యూనిస్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మన వీరులకు తెలంగాణ ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇంకా రాలేదన్న ఉద్దేశంతో కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు, మద్దు మెల్లారెడ్డి గారు, మద్దు మొయినుద్దీన్ గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకొని తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న మహిళ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉతుపలు పట్టి, కారపొడ్లు పట్టి నైజాం నవాబుకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులకు ఉంది. మరి ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు నేల కొరగడం జరిగింది. మరి వారిని స్మరించుకుంటూ మనము ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఈ పోరాటంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మనము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అంగరంగ వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన షాద్నగర్ నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను షాద్నగర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు షరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా 3 రోజుల కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
गिनते हैं गिनते हैं అందరిలో అందుకే సినిమా కాదురా ఇది జోహార్ జోహార్ ఎంఆర్ఓలకు ఎంపీఓలకు చూస్తున్నట్టు సిఐ గారికి మిగతా అధికారులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మనకు 16th రూల్ అనేది చాలా ముఖ్యం. బాధితులకు అన్యాయం చేస్తూ తప్పుడు సమాచారంతో బుగ్గారం ఎస్ఐ కోర్టునే తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడని జిల్లా ఎస్పీ సింధు శర్మకు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఫిర్యాదు చేశారు. అసలు కేసులు పక్కకు తప్పుడు కేసులు కోర్టుకు వెళ్తున్నాయన్నారు. గత మే నెల 1న తనపై బుగ్గారం పోలీస్ స్టేషన్ గేట్ ముందు జరిగిన దాడి, హత్యాయత్నంపై అప్పటి ఎస్ఐ జి సందీప్ నిందితులపై కేసు నమోదు చేశారని తెలిపారు. తనపై జరిగిన దాడి ఘటన బుగ్గారం పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాలలో రికార్డు కూడా అయిందన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్లు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తులు చేసిన బుగ్గారం పోలీస్ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించి తనకు సీసీ ఫుటేజ్లు, ఇతర సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక దళితుల చేత నా పైన తప్పుడు ఫిర్యాదు చేయించారు. దానిపైన తప్పుడు సాక్ష్యాలను కూడా సర్పంచ్ భర్త కారులో తీసుకొని వచ్చి డిఎస్పీ గారి కార్యాలయంలో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. దీనిపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు సరైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బుగ్గారం పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదులపైన, మరి అక్కడ నమోదైన కేసులపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు తగు విచారణ జరిపి మండల ప్రజలకు, నాకు, ఇతరత్ర బాధితులందరికీ కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి స్థానిక నాయకులు ఈ పోలీస్ అండదండలతోటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు నమస్కారం. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్ఐ తీగల అశోక్ గారు చట్టాన్ని అతిక్రమించి పనులు చేస్తూ ఉన్నాడు. తప్పుడు కేసులపై నమోదైన కేసులను కోర్టు దాకా పంపిస్తున్నాడు. మరి అసలైన కేసులను పక్కకు పడేస్తున్నాడు. అందుకు నిదర్శనం ఈరోజు నేను ఇచ్చిన ఫిర్యాదు. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ మేడం గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. బుగ్గారం ఎస్ఐ తీగల అశోక్ గారి పైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారిని కోరడం జరిగింది. గత మే నెల 1వ తారీఖు రోజున నాపై పోలీస్ స్టేషన్ గేటు ముందే బుగ్గారంలో జరిగినటువంటి దాడి కేసులో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని దాసరి భూమయ్య అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై నేడు చెలో అసెంబ్లీ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలీసులు కార్మిక నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కమాన్పూర్ రామగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న కాంట్రాక్టు కార్మిక సంఘాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులపై చిన్న చూపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదని ప్రశ్నించారు. నాకు తెలిసి ఆయన తీసుకోడు, కేసీఆర్ గారు పర్మనెంట్ చేయడు. కానీ పర్మనెంట్ చేయకుండా మీ లొల్లితోని కనీసం అయిపోవడం గదన్న అయితేనే ఒక ఆశ నాకు కూడా ఉంది. ఆ విశ్వాసంతోనే ఇంత దూరం వచ్చారు. వేతనాల్ని ఐపవర్ కమిటీ వేతనాల్ని పెండింగ్ అంశాలను వెంటనే హామీ ఇచ్చిన అంశాలను వెంటనే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన అంశాలను వెంటనే యాజమాన్యం హామీ ఇచ్చిన అంశాలను వెంటనే కార్మికుల ఐక్యత కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత పోతుందంటే ఒకే ఒక కారణం, అధికారులు విపరీతంగా అవినీతి పెరిగిపోయింది. ఇవాళ జిఎం పై అధికారులు దీని ఏమంటారు, ఆ మట్టి పంది ఇస్తారు, దాన్ని ఓవర్ బర్డెన్, దాని మీద ఒక క్యూబిక్ మీటర్ దొంగతనంగా చేస్తే లక్షల రూపాయలు దోసుకుంటా అన్నారు. ఇవాళ కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై
వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంటా ఉన్నారు. అన్నిటికంటే C&MD ఎవరైతే శ్రీధర్ నాడో అత్యంత అవినీతి పరుడు. అతను ఎంత సంపాదించండి ఆ లెక్క మొత్తం మా దగ్గర ఉంది. మా 7200 అంటే మా తీర్మానం మన టీం 7200 అంటే 7200 మంది అత్యంత అవినీతి పరులు, రాజకీయ నాయకులు, అధికారులు మొత్తం ఈ తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించారు. వాళ్ళ జాబితా అంతా తయారు చేసినాం. అందులో శ్రీధర్ C&MD కూడా ఉంది పేరు. 7200 మందిలో ఆయన కూడా ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. నేనేమంటా అంటే ఒక 30,000 మందిని పర్మనెంట్ చేయడం ద్వారా వాళ్ళ జీవితాలు 30,000 కుటుంబాలు బాగుపడతాయి. అంతేకాని కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో RMP క్లినిక్ పేరుతో కొందరు విచ్చలవిడిగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ రోగులకు చేతికి నరాలలో ఇంజెక్షన్లు ఇస్తున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సూర్యనాయక్ అన్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట్ మండలంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోమ్రాజ్పేట్, తుంకిమెట్ల, దౌలతాబాద్, మద్దూర్, కోస్కి మండలాల RMP క్లినిక్లను అధికారులు సందర్శించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలలో RMP క్లినిక్ ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే డాక్టర్లుగా చెప్పుకొని BSc నర్సింగ్ కూడా చేయని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, SSC. శంషాబాద్ పాలమాకులలో కస్తూర్బా గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించిన మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1150 గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ KG to PG ఉచిత విద్య అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ZPTC, MPP, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. జరగండి సార్. కొద్దిగా ఎనికిరారా మీరు? కొద్దిగా ఎనికిరారు సార్. ఓకే రైట్. హలో. శాసనసభ్యులు సోదరుడు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు పెద్దలు వాణిదేవి గారికి, స్థానిక MPP గారు, ZPTC గారు, స్థానిక సర్పంచ్ గారు, MPTCలు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అన్ని రంగాలలో ఏ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నామో విద్యారంగంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. KG to PG అనేది కేసీఆర్ గారి స్వప్నం, ఫ్రీగా అందించాలి ప్రతి పేద విద్యార్థికి కూడా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే ఉన్నత విద్య కానివ్వండి, స్కూల్ విద్య కానివ్వండి, అదేవిధంగా పాలిటెక్నిక్ విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, అన్నిట్లో కూడా ఒక్కొక్క మార్పు తీసుకొస్తున్న సందర్భంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గురుకులాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో దేశమంతా కూడా ఈరోజు తిరిగి చూస్తూ ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు గురుకులాలలో మాకు అడ్మిషన్ కావాలనే వాదన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవపూర్ చెక్ పోస్ట్ వద్ద టాటా ఇండిగో కారులు అక్రమంగా తరలిస్తున్న 54,000 రూపాయల విలువ గల 4 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఉట్నూరు నుండి కరీంనగర్ జిల్లా కేంద్రానికి కారులో కలప తరలిస్తుండగా కారును 2 నిందితులను పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. కొట్టు मालूम होता ना तुम्हारे को? नहीं अकेला छूटा रहा निकालना ना देखो फट रहा इसलिए यहाँ भी है, 2 है. పర్ఫెక్ట్ నువ్వు కూడా చేసినవేంద్ర దందా.
బాగా అనుభవం ఉన్నది కానీ ఏం పేరు మీ పేరు? ఏ పేరు? ఒకళ్ళ పేరు మురళి. ఏ ఊరు మీది? ఎన్ని రోజులు చేస్తారు దందా మరి? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో 50 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటిని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. ఇంట్లో ఉన్న సామానులు చిందరవందర చేసి విలువైన వస్తువులు, డబ్బు, నగదు, బంగారంతో పరారయ్యారు. సార్ నమస్తే సార్, పోలీస్ శాఖకి మన కేసీఆర్ సీఎం సార్కి నమస్తే సార్. నా పేరు బండి లక్ష్మి. నేను 20 సంవత్సరాలు బట్టి మేము రఘువీర్ నగర్ అని రాంపల్లికి చెందిన ఇక్కడ మేము నివసిస్తున్నాం సార్, కాలనీలోనే. రాత్రి ఏమొచ్చి మా బావాలు ఏమొచ్చి ఇల్లు కూలగొట్టించారు సార్. నేను మా బంధువుల ఇంటికి నైట్ నుంచి ఆ అబ్బాయికి బాగాలేదని ఫోన్ వస్తే వెళ్ళాను సార్. వెళ్తే లేట్ అయిపోయిందని రానివ్వలేదు సార్. వాళ్ళు రానివ్వకపోయేసరికల్లా నేను రాత్రి రాలేకపోయేసరికల్లా ఈ ఇల్లు మాత్రం నైటే కూలగొట్టారు సార్ వాళ్ళు వచ్చి. సార్ దయచేసి పోలీస్ శాఖ గారికి, డిప్యూషన్ కమిషనర్ గారికి, కేసీఆర్ సార్ గారికి నమస్కరిస్తాను. నాకు న్యాయం చేయండి సార్, మీకు నమస్కారం పెడతాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్, న్యాయం చేయండి సార్. దయచేసి మీకు కాలు మొక్కుతున్నాను సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోషల్ మీడియాలో సీఎంని కించపరిచే వారిపై చర్యలు తీసుకోండి. తెలంగాణ సోషల్ మీడియా విభాగం కన్వీనర్. బంజారాహిల్స్లో ఏపీ హెడ్ కానిస్టేబుల్పై ఫోక్సో యాక్ట్. బాధితురాలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు. నిజాం ప్రభుత్వంతో పోరాడి మరణించిన యోధులకు నివాళులు. గోదావరి కనిలో సిపిఐ అనుబంధ సంఘాల ర్యాలీ. వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.